హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీను ఎలక్ట్రీషియన్. మనకైతే మిక్సీ ఒకటి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ని మనమైతే ఒకసారి కంప్లైంట్ ఏంటో చూద్దాం. చూసి దీని యొక్క రిపేర్ ఏంటన్నది చేయడం అయితే నేర్చుకున్నాం. మనమైతే ఈ మిక్సీని ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి, పవర్ వస్తుందా లేదా అని. అయితే మన దగ్గర సిరీ టెస్ట్ ల్యాంప్ అయితే ఉండాలి. ఈ టెస్ట్ ల్యాంప్ మనకైతే బోర్డు ఎలా ఉండాలి చూసుకున్నట్లయితే ఈ టైప్లో మనకి బోర్డు యూజ్ చేస్తారు. అలాగే కొంతమంది అయితే మామూలుగా వాలర్ నుంచి ప్లగ్ కలుపుకొని అయితే చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు. మన దగ్గర అయితే ఇది ఉంది. మనం ప్రస్తుతానికైతే దీంతో చెక్ చేద్దాం. కంటిన్యూటీ ఎలా వస్తుంది అనేది అయితే తెలుసుకోవాలి. ఇలా మనం పెట్టినప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఇలా స్పార్క్ వచ్చి ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, బల్బు అయితే వెలగాలి. ఇలాగా చూసారు కదా, బల్బు అయితే వెలిగింది కదా. ఇప్పుడు మనం మిక్సీ తిప్పుకొని మనం కంటిన్యూటీ వస్తుందా లేదా అని అయితే తెలుసుకోవాలి. ఓకే, మనం చూస్తుంటే ఇక్కడైతే మనకు తిరుగుతుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఒకసారి. చూస్తున్నారు కదా, చూడండి. ఈ ప్లగ్ మనం ఇలాగ పెట్టినప్పుడైతే చూస్తున్నారు కదా, మనకు తిరుగుతుంది కదా. అది ఫుల్గా అయితే బ్రైట్నెస్లో వెలుగుతుంది. దీని ప్రాబ్లం ఏంటన్నది అయితే డైరెక్ట్లో పెట్టి అయితే చూద్దాం. డైరెక్ట్లో అయితే మనం ఎటువంటి టెస్టింగ్ అక్కర్లేదు. ఈ ప్లగ్ని డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్ 3 పిన్ సాకెట్ ఉంది కదా, ఈ 3 పిన్ సాకెట్లో మనం పెడితే మనకి ఏంటన్నది తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దీని సౌండ్ అయితే వినండి ఎలా ఉందో. ఇదైతే మనకి బుష్లు అయితే పోవడం జరిగింది. బుష్లు ఎలా గీయాలి ఏంటి అనేది అయితే మీకు పూర్తిగా అయితే వీడియో నేను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అందరూ కూడా ఒకసారి చూసి నేర్చుకోండి. ఇది ముందైతే మనం కింద 4 స్క్రూలు అయితే ఇక్కడైతే 4 స్క్రూలు ఉంటాయి. 1 2 3 4 ఇక్కడ ఈ 4 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ 4 ఓపెన్ చేసుకొని మనం అయితే పెట్టుకోవాలి. 4 ఓపెన్ చేసాం కదా ఫ్రెండ్స్. 4 ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ అయితే తీసుకొని దీనికి ఉన్న ఇక్కడ పుష్ బటన్ అయితే ఉంటుంది. లోడ్ స్విచ్ అంటారు దీన్ని. లోడ్ స్విచ్ బటన్స్ అయితే ఈ పిన్లు అయితే మనం తీసుకొని ఇది పక్క పెట్టేసుకోవాలి. ఇది పక్క పెట్టేసుకొని మనం అయితే ఇప్పుడు దీని యొక్క మెయిన్ స్కాడ్ వైర్ని బయటికి తీసుకుంటూ చూద్దాం. కొన్ని వస్తాయి ఫ్రెండ్స్, కొన్ని రావు. ఎందుకంటే టైట్ అయిపోవడం వల్ల ఇరిగిపోతాయి. గట్టిగా లేకపోతే వస్తేనే తీయాలి, రాకపోతే వదిలేయాలి దాన్ని. అలాగే ఇక్కడ ఎర్త్ వైర్ అయితే ఉంటుంది. ఓకే, మెయిన్ ఫేస్ ఇది వచ్చేసి కామన్. ఈ కామన్ మనకి కింద అయితే దీనికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్ స్విచ్ ఉంది కదా, ఆ స్పీడ్ స్విచ్ లోకి అయితే ఒకటి కామన్ వెళ్తుంది. ఎర్త్ వైర్ బాడీ అయితే ఉంటుంది. ఆ ఎర్త్ వైర్ కూడా రిమూవ్ చేసేసి మనం పక్కన అయితే పెట్టుకోవాలి. మనకి ఏదన్నా ప్రతిదీ కూడా ఈ స్క్రూలన్నీ ఇవన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేసుకోవడం బెస్ట్, ఎక్కడ పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టెప్ స్విచ్ కూడా మనం ఓపెన్ చేసి కటింగ్ ప్లేయర్ లేదంటే లాంగ్ న్యూస్ ప్లేయర్ రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించి అయితే దీన్ని ఈ స్విచ్ని బయటికి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే స్విచ్ అయితే బయటకు వచ్చేద్ది. కానీ చాలా జాగ్రత్తగా తీయాలి, ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా తీయగలిగితే అంత జాగ్రత్తగా తీయాలి. ఇరిగిపోయిందంటే కొత్త స్విచ్ ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఈ స్విచ్కి అల్యూమినియం ఇస్తాడు, చుట్టూగా థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ ఇరుగుతుంది అనుకో, మనం మళ్ళీ కొత్త స్విచ్ అయితే వేయాలి. ఈ ప్లేస్లో ఆ స్విచ్ కాస్ట్ అయితే మనకి కస్టమర్స్ ఎవరో, మనం ఎంత జాగ్రత్తగా ఒబ్బడిగా చేస్తే అంతా మనకే మంచిది. అది లేదు ఎలాగైనా చేసేస్తాను, డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే ఎలా చేసినా పర్లేదు.
కానీ మ్యాక్సిమం చాలా మంది అయితే నీట్గా తీయడానికి చూస్తారు. ఇవి కూడా నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాడీ నుంచి మెయిన్ బాడీ నుంచి మోటార్ అయితే బయటకు తీద్దాం. మెయిన్ బాడీలో కూడా లోపల 4 స్క్రూలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది 1, ఇది 2, అది 3 కింద, ఇది 4 కింద. ఈ 4 స్క్రూలు కూడా మనం అయితే తీసేద్దాం. తీసేసి మిషన్ అలవాటు అయితేనే యూజ్ చేయండి ఫ్రెండ్స్. మిషన్ అలవాటు లేని వాళ్ళు మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే అలా యూజ్ చేశారు అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. తీసేటప్పుడు అయితే పర్లేదు, కానీ టైట్లు వేసేటప్పుడు మాత్రం కన్ఫామ్గా మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిషన్ అయితే యూజ్ చేయకూడదు. మిషన్ యూజ్ చేశారు అంటే మాత్రం థ్రెడ్లు ఇరిగిపోవడం కానీ, లేదంటే మన స్క్రూలు బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, థ్రెడ్లు అయితే ఇరిగిపోతాయి. ఆ థ్రెడ్లు ఇరిగిపోకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ని ఇక్కడ మిక్సీలోని లోపల పెట్టి ఇలా నొక్కినట్లయితే మనకి ఫ్లవర్ అయితే బయటకు వచ్చేది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఫ్లవర్ అయితే ఇలా వస్తుంది. చాలా జాగ్రత్తగా నొక్కోవాలి, ఇరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఇరిగిపోయిన పెద్ద విషయం కాదు, వేయచ్చు. కానీ ఈ బాడీలో ఏదిపోయినా కూడా మనకి ఈ బాడీ అంతా కూడా చాలా రేట్ ఎక్కువ. అందు గురించి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికి ఒక 4 రబ్బర్ బుష్లు అయితే వస్తాయి. మనకైతే 3 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇంకోటి పడిపోయి ఉంటుంది. సరే, తర్వాత అయితే మన దగ్గర ఉన్నాయి, అవి వేయచ్చు, ప్రాబ్లం కాదు. ఈ చిన్న చిన్న వస్తువులు అయిపోయినా మళ్ళీ మనం రీప్లేస్మెంట్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు అది. కానీ ఇప్పుడు మనం చూడాలి ఏంటి ప్రాబ్లం అని. మోటార్ ప్రాబ్లమా, బుష్ ప్రాబ్లమా ఏంటి అనేది మనం తెలుసుకొని అయితే చూడాలి. ఇప్పుడు మనం చూస్తే దీన్ని మనం బుష్ పోయిందా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే మనం మళ్ళీ టెస్టింగ్లో పెట్టి అయితే చెక్ చేసుకోవాలి. టెస్టింగ్లోనే ఎక్కలేదు, డైరెక్ట్తో పెట్టినా పర్లేదు, డైరెక్ట్లో అయినా చెక్ చేసుకోవచ్చు. టెస్టింగ్లో అయితే మనకి కంటిన్యూటీ కనబడుతుంది. కానీ ఇది మాత్రం ఒక మనిషి అంతా మాత్రం పట్టుకోవడానికి అవకాశం కుదిరితే మాత్రం పట్టుకుని ఇలా చూడాలి. ఎందుకంటే మనం సొంతంగా చేసాము అంటే మాత్రం ఇది ఆస్కోర్ ఎక్కువ కాబట్టి విసిరేసి అవకాశం ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్ ఎలా విసిరేస్తుందో. ఏమంటే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా అయితే బుష్ కొట్టేసింది. బుష్ కొట్టేయడం గురించి మనకి విపరీతమైన సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ట్రే ఒకటి తీసుకోవాలి. మన దగ్గర ఇలాంటి ట్రేలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి ట్రే లేకపోతే ఒక 20 రూపీస్కి అయితే మనకి ట్రే ఇస్తారు. చాలామంది హైరింగ్ షాప్ చేసే వాళ్ళు అయితే ఈ ట్రేలు ఉంటాయి. ఈ ట్రేలో మనం ఈ బాడీ అయితే కూర్చోబెట్టుకొని ఇక్కడ మనం ఈ మిషన్తోని దీనికి ఒక్కొక్క దానికి స్క్రూలు వస్తాయి, ఒక్కొక్క దానికేమో స్క్రూలు కాకుండా నట్టు టైప్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఇలాగ 2 స్క్రూలు అయితే ఉంటాయి, స్టార్ స్క్రూలు. ఈ 2 స్క్రూలు కూడా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే నేను రిమూవ్ చేస్తాను కదా, ఈ 2 రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మనం బాడీ పైకి అయితే ఆర్మిచర్తో పాటు ఇలాగైతే వచ్చేది. ఆర్మిచర్ ఎలా ఉంది అని అయితే చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది మనకైతే ఒక చిన్న బాల్ అయితే ఉంటుంది. మనం ఎలా తీసాం కాబట్టి మ్యాక్సిమం దీంట్లో ఉండిపోవాలి ఈ బాల్ చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ బాల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, అలా కంటికి కనపడినంత బాల్ ఉంటుంది. బాల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ బాల్ మీకు కనిపించిందని అనుకుంటున్నాను. బాల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుందా కనిపించలేదా అని నాకు డౌట్. కాకపోతే మీకు ఒకసారి చూపెడదామని అయితే బౌల్లో వేసి అయితే చూపెడతాను మీకు బాల్. అది మనకి బాల్ కనిపిస్తుంది కదా, బాల్ ఏమంటాం, బాల్ కనిపిస్తుంది కదా బాల్. అది ఈ చిన్న బాల్ని మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. కొత్తవి ఉంటే పర్లేదు, లేదంటే మాత్రం మనం ఇబ్బంది పడతాం. అందు గురించి ఏంటంటే మనం ముందుగానే జాగ్రత్త చేసుకోవాలి. ఆల్రెడీ దీనికైతే బ్రష్లు కూడా పోనీ ఫ్రెండ్స్, మొత్తం బ్రష్లు అనేవి పోనీ. బ్రష్లు అయితే ఆల్రెడీ ముందే తీసేసి ఉన్నాయి పక్కకే. అందు గురించి నేను బ్రష్లు అయితే తీయలేదు. బ్రష్లు తీయడానికి మనకైతే ఈ సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్రష్లో.
బ్రష్లో ఇక్కడ ఉన్నాయి. బ్రష్లు ఇరుగుకొని నేను ఎండా చూసేటప్పటికే నేను ఎందుకే తీయలేదు. ఇదిగో బ్రష్లు అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. బ్రష్లు తీసుకోవాలి బయటికి. బ్రష్లు అయితే బయటికి తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ బ్రష్లు ఇలా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన బ్రష్ని ఇలా పక్క పెట్టేసుకోవాలి. ఇది సెట్ బలంగా పక్క పెట్టేసుకుంటే మనం చూసారుగా ఫ్రెండ్స్, బ్రష్ల స్ప్రింగులు అయితే ఇవి. మనం ఇలా పక్కకెట్టేసుకోవాలి. దీన్ని పక్కకెట్టేసుకొని మనం ఒకసారి అయితే ఈ సాఫ్ట్ని మనం దీన్ని నుంచి వేరు చేయాలి, బయటికి లాగాలి. ఇక్కడ మనకి ఈ నట్టు దగ్గర గాడిస్తాడు, మీకు పర్టికులర్గా చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇది ఈ గాడికి కరెక్ట్గా అటాచ్ అవ్వాలి. ఈ రెండు ఇలాగ అవుతేనే, ఈ సెట్ ఇలాగ అవుతేనే మనకి ఇది ఫ్రీగా బయటకు వస్తుంది, లేదంటే ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందు గురించి మనం ఒకసారి అయితే మళ్ళీ దీన్ని ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసేటప్పుడు ఇది ఇలా కరెక్ట్గా ఈ గాడికి గ్యాప్లో మీకు కరెక్ట్గా కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ గాడి నుంచి ఈ గాడికి కరెక్ట్గా గ్యాప్లో వచ్చి మనం ప్లే ఉందో లేదో చూసుకోవాలి. ప్లే అయితే లైట్గా ఉంది, పెద్ద ప్లే ఏం కాదు ఇది. ఓకే ఫ్రెండ్స్, లైట్ ప్లే ఉంది. అలాగే కింద సైడ్ కూడా మనం చూసుకోవాలి ప్లే ఉందా లేదా అని. దీనికి కూడా లైట్ ప్లే ఉంది కానీ పెద్ద ప్లే కాదు ఫ్రెండ్స్. ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనకి క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మన దగ్గర ఇలాంటి నార బ్రష్ అయితే ఉంటుంది కదా, ఈ నార బ్రష్ శుభ్రంగా లోపల అయితే ఒకసారి తుడుచుకోవాలి. ఎందుకంటే లోపల డస్ట్ ఉన్నా కూడా మనకి రోటర్ అనేది పట్టడం జరుగుతుంది. ఆ రాడర్ మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆల్ మిక్సర్ అంటే రాడర్ అంటే అర్థమవుద్దని చెప్తున్నాను. యాక్చువల్గా దాన్ని అయితే ఆల్ మిక్సర్ అంటారు. ఆల్ మిక్సర్ రఫ్ అయినా కూడా మనకి ఎక్కువ శాతం సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కడన్నా చిన్న చిన్న ఈ ఐరన్ ముక్కలు కూడా పడిపోయినా కూడా వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు దీనికి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనం అయితే బిగించేద్దాం. అయితే ఇందాక విపరీతమైన సౌండ్ వచ్చింది. దీన్ని స్క్రూ అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. ముందుగా దీంట్లో అయితే మనం ఇందాక బాల్ తీసాం కదా ఫ్రెండ్స్, ఈ బాల్ని దీంట్లో అయితే పెట్టుకోవాలి. దీంట్లో పెట్టాలి అంటే మన దగ్గర ముందు మనం కొద్దిగా గ్రీజ్ అయితే అప్లై చేయాలి. దీనికి గ్రీజ్ అప్లై చేస్తే గ్రీజ్ అప్లై చేసి మనం అయితే ఈ బాల్ని తగిలిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బాల్ని మనం ఇలా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి అంటే మనం అన్నీ కూడా పర్టికులర్గా మనం ఎలాగైతే ఇప్పామో దాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని కింద అయితే ఇది పెట్టాలి. ఫస్ట్ దీన్ని ఎట్టి మనం కరెక్ట్గా దీని మీద ఎత్తుకోవాలి. ఇలాగా దీని మీద ఎత్తుకున్న తర్వాత మనం ఈ ఆర్మిక్స్ అయితే కరెక్ట్గా దాంట్లోకి ఆ బాల్తో సహా వెళ్ళి ఇలా గెంటుకోవాలి. దాన్ని గెంటిన తర్వాత మనం చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ రోటర్కేనే బాల్కి అడ్జస్ట్మెంట్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. మనకి ఏ పని చేసినా కూడా ఇక్కడైతే మ్యాక్సిమం మనకంటూ ఒక ఐడియా వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా బాడీది మనకి కరెక్ట్గా అక్కడ ఉన్న బయట వైరింగ్ కిట్కి అలాగే లోపల వైరింగ్ కిట్కి కూడా బయట అయితే మనకి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్మిచర్ ఉంది కదా, ఆర్మిచర్ కరెక్ట్గా ఇది కూడా ఈ ఈ సైజు ఈ కూర ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి ఇక్కడ ఉన్న దీనికి కూడా కరెక్ట్గా సెట్టింగ్ కరెక్ట్గా అవ్వాలి.
సరి సమానం కరెక్ట్గా దీని లేబుల్కి అయితే రావాలి. ఇలాగా ఈ లేబుల్కి అయితే మనం కింద ముందే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడైతే మనం దీనికైతే ఈ బాడీని అయితే ఎక్కిద్దాం. ఇప్పుడు కరెక్ట్గా పెట్టినప్పుడు మనం ఫిట్టింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని అయితే ఈ పక్కన ఉన్న 2 స్క్రూలు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం బిగించుకోవడం చేయాలి. కరెక్ట్గా 2 కూడా సరి సమానంగా వేయాలి. లేదంటే కనుక ఇరిగిపోయే అవకాశాలు. ఇది కూడా అల్యూమినియం ఫ్రెండ్స్. ఇది ఈ పైన ఉన్న బాడీ అంతా కూడా అల్యూమినియం. ఆ సైడు ఈ సైడు కూడా కరెక్ట్గా మనం సెట్ చేసి అటు ఇటు కూడా సమానంగా లాక్కోవాలి. సమానంగా లాక్కొని మనం సెట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఏది కూడా ఓవర్గా అయితే టైట్ చేయకూడదు. సమానంగా వేసుకోవాలి. మనం సమానంగా వేసిన తర్వాత మనకి అవకాశం ఉన్నంతలో కొద్దిగా స్క్రూ టైప్తో టైట్ మనకి ఎంత టైట్ కావాలో అంత మన చేతికి తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. వేసి టైట్ ఆ టైట్ చూసుకొని మనం టైట్ అయితే వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత మనకైతే ఈ బాడీ మనం అడ్జస్ట్మెంట్గా ఊపినప్పుడు ఒక్కటి మాత్రమే ఒక్క వాచర్ ప్లే మాత్రమే ఉండాలి. దీనికైతే ప్లే లేదు ఫ్రెండ్స్. ఇది ఇంకా కొద్దిగా ప్లే చేయాలి అంటే మనం అయితే ముందు ఈ పైన ఒక నొట్టు ఉంది కదా, ఈ నొట్టుని మనం కొద్దిగా ఇందాకైతే బిగించాం. ఈ నొట్టుని కొద్దిగా లూజ్ చేసుకొని ఆ ప్లే వచ్చేలాగైతే కొద్దిగా తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఒకసారి చూసుకోవాలి మనం ప్లే ఉందా లేదా అని. ఇంకా కొద్దిగా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా జాగ్రత్తగా అయితే ప్రతిదీ కూడా మనం తగ్గించినట్లయితే కరెక్ట్గా ప్లే వచ్చింది అంటే కనుక మిక్సీ ఒకసారి చేసిన మిక్సీ మళ్ళీ కంప్లైంట్ అయితే రాదు. అదే కరెక్ట్గా చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా అది కంప్లైంట్ అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మిక్సీకి బ్రష్లు అయితే తిరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ బ్రష్లు అయితే వేద్దాం. ఇప్పుడు ఈ బ్రష్లు వేసి ఒకసారి మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే దీని ప్రాబ్లం ఏంటన్నది ఒకవేళ రెక్టిఫై అవుతే కనుక మనం బాడీ అసెంబ్లీ చేద్దాం. లేదంటే కనుక మళ్ళీ పోనీ మళ్ళీ బుష్లు అయితే కొత్త వేసి అప్పుడు చూద్దాం. ఎందుకంటే నాకు ఈ కింద బాల్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా లేదని అనిపించింది. ఈ బాల్ అడ్జస్ట్మెంట్ లేదని అనిపించి ఇప్పి చూసిన తర్వాత బాల్ ఉందా లేదా అని చూసాను. బాల్ అయితే ఉంది. ప్రాబ్లం ఏం కనిపించలేదు. ప్రాబ్లం కనిపించకుండా కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది తప్పు. దాని గురించి అని నేను ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి దీని ప్రాబ్లం ఏంటన్నది క్లీన్ చేసుకుని అయితే ఎక్కించడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే దీనికి బ్రష్లు అయితే చేద్దాం. బ్రష్లో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 2 రకాలు కూడా మీకు చూపెడతాను. మిక్సీ బ్రష్లో నాకు తెలిసి అయితే 2 రకాలు ఉంటాయి. ఇంకా నాకన్నా సీనియర్స్ ఉంటారు కదా, అలా తెలిసి ఇంకెన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు ఇవే యూజ్ చేస్తాను. ఈ బ్రష్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి బయటికి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి కదా మనకి ఈ ఇత్తడి రింగ్స్ బయటకు ఉంటాయి. ఇంకో బ్రష్లకు వచ్చేసేటప్పటికి లోపలికి ఉంటాయి ఈ రింగ్స్. కంపెనీ వాటికి అన్నిటికి కూడా లోపల వాటికి ఇస్తాడు ఎక్కువ. లోపల లాకింగ్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 రకాలు. ఇదొక రకం. ఇదేమో మామూలు మిక్సీలు చాలా వాటికి ఇవే ఉంటాయి ఎక్కువ. కంపెనీ మిక్సీలు అన్నిటికీ కూడా ఈ టైప్ ఇస్తాడు ఎక్కువ. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనకి పాతవి అయితే అయ్యే ఉన్నాయి. అయ్యే వేద్దాం మనం ఇప్పుడు. అయితే మనం దీంట్లోకి అయితే బ్రష్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. బ్రష్లు అయితే వేస్తున్నాను చూడండి. బ్రష్లు వేసి మనం చెకింగ్ చేద్దాం ఒకసారి. దీన్ని బ్రష్ వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మన దగ్గర ఈ పక్కన ఉన్న వైర్ అయితే ఈ పక్కన మనకైతే వైండింగ్లో నుంచి వచ్చిన వైర్ ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వైర్ని మనం ఇలా పెట్టుకొని దీన్ని నొక్కితే సరిపోద్ది. సారీ ఫ్రెండ్స్, దీని లాకింగ్ ఇది కాదు, ఇది అవ్వలేదు. ఇది కాదు మనకి ఇచ్చింది.
ఇప్పుడు నేను పెట్టింది ఇది కంపెనీ బ్రష్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఈ కంపెనీ బ్రష్లు వేద్దాం. ఇప్పుడు మనం కంపెనీ బ్రష్లు కరెక్ట్గా వేసుకోవాలి. ఆడు ఏ రకమైన బ్రష్లు వేసాడో అన్నది మనకి కరెక్ట్గా అయితే చూసుకోవాలి. లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. లాకింగ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. నేను లాకింగ్ అయితే వేస్తాను. ఈ లాక్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. లాక్ చేసేసి మనమైతే పైనుంచి కిందకి స్ప్రింగ్ అయితే గెంటేద్దాం. పైనుంచి కింద స్ప్రింగ్ అయితే గెంటేసి దీనికైతే తగిలించాలి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఒక సైడ్ అయితే అయిపోయింది. అలాగే ఇంకో సైడ్ కూడా ఈ లాకింగ్ బ్రష్ వేద్దాం మనం. ఈ క్లిప్ మనకి లోపల సిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియో పూర్తిగా చూడండి, మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇది కూడా బాడీలో లోపలైతే పంపిద్దాం. లోపలికి ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా బాడీకి అయితే పంపించాను నేను. పంపించి ఇప్పుడైతే మనం దీన్ని అయితే చెక్కింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే కట్ చేసుకుని మనం చెక్కింగ్ చేద్దాం ఒకసారి. వీడియో లెంత్ అయిపోతుంది. వీడియో లెంత్ అవ్వకుండా ఉండాలంటే మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక ఏదైనా సరే ఫస్ట్ మనం చెక్ చేసాము అంటే ముందైతే టెస్టింగ్ మీదే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన దగ్గర సిరీ టెస్ట్ ల్యాంప్ ఉంటుంది కదా, ఆ సిరీ టెస్ట్ ల్యాంప్ మీద మాత్రమే చూడాలి. ఎప్పుడు కూడా సిరీ టెస్ట్ ల్యాంప్ మీకు కనపడుతుందని అనుకుంటున్నాను నేను. సిరీ టెస్ట్ ల్యాంప్ మీద మాత్రమే చూడాలి. ఒకసారి చూస్తే అది కరెక్ట్గా ఉంది అంటే కనుక మనం సిట్ చేసేసుకోవచ్చు. బాడీ అసెంబుల్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది బాడీ మనకైతే డైరెక్ట్ చెక్కింగ్ పెడదాం ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా తిరుగుతుంది. మీరు చూసారు కదా, కరెక్ట్గానే ఉంది అది. దీన్ని అయితే బాడీకి అయితే అసెంబుల్ చేసేయచ్చు. బాడీ అసెంబుల్ చేసేస్తే మనం తర్వాత విషయం మీకు క్లారిటీగా చెప్తాను. దీనికి ఎలాగా ఓరింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాటర్ గట్ట లీక్ అవ్వకుండా మనకైతే మోటార్ అయితే కదలకుండా ఈ బాడీ హెద్దర మనకి కప్లర్ ఉంటుంది కదా, కప్లర్ కాడ ఎదర పెట్టుకోవాలి. దీన్ని ఎదర పెట్టుకొని అయితే మనకి దీనికైతే ఇక్కడ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, ఈ రబ్బర్ బుష్లు అయితే ఇచ్చాడు కదా. ఈ రబ్బర్ బుష్లు అయితే 4 గేపులు ఎక్కించుకోవాలి. 4 గేపులు ఎక్కించుకొని ఈ బాడీని మనం స్విచ్ లోపలికి అయితే గెంటుకొని స్విచ్ అయితే లోపలికి గెంటుకోవాలి. అలాగే స్టెప్ స్విచ్ ప్లస్ మోటార్లో అన్ని వైర్స్ కూడా లోపలికి గెంటుకోవాలి. లోపలికి గెంటుకొని అయితే మనం కరెక్ట్గా దాన్ని సిట్టింగ్ చేసుకోవాలి. ఈ నేమ్ కరెక్ట్గా వచ్చేలాగా. ఇది కూడా కంపెనీ మిక్సీ ఫ్రెండ్స్. ఇది కంపెనీ అంటే కంపెనీ మీకు చూపెడతాను ఫ్రెండ్స్. నేను దీన్ని కరెక్ట్గా సిట్టింగ్ చేయాలి. కరెక్ట్గా సిట్టింగ్ చేస్తేనే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తేడాగా బిగించాము అంటే మనకు పోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా జాగ్రత్తగా కరెక్ట్గా ఎక్కిందా లేదా అని చూసుకొని అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాడీ కరెక్ట్గా సిట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది బాడీ సిట్ అవ్వడానికి నేనైతే మళ్ళీ కరెక్ట్గా సిట్ అవ్వలేదని అయితే దీన్ని ముందుగా లోపల నుంచి ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాడీ సిట్టింగ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అందు గురించి నేను మళ్ళీ లోపల నుంచి ఎక్కిస్తున్నాను. లబ్బర్స్ అయితే కరెక్ట్గా సెట్ అవ్వాలి. లబ్బర్స్ కరెక్ట్గా సెట్ అవ్వకపోతే బాడీ షేకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందు గురించి అని నేను చాలా నీట్గా
ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఎక్కించిన తర్వాత మనం అయితే ఒక సైడ్కి తిప్పుకొని స్క్రూలు అయితే లాక్కోవాలి ఫ్రెండ్స్. ఇది స్క్రూలు అయితే మన దగ్గర స్క్రూలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవరు, మిషన్ ఉంటే మిషన్తో స్క్రూలు అయితే లాక్కోవాలి. ఒక 2 స్క్రూలు లాక్కుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 2 స్క్రూలు అయితే లాగుతున్నాను నేను ప్రస్తుతానికి. అపోజిట్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. అపోజిట్ లాగాను నేను. అపోజిట్ లాగి ఈ అపోజిట్ కూడా వేసుకోవాలి. 2 అపోజిట్ వేసామంటే కన్నమ 2 కూడా అపోజిట్ ఉంటాయి. అపోజిట్ వేసుకోవడం వల్ల ఇరిగిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం మామూలుగా వేసామంటే మాత్రం ఒక సైడ్ వేసాము అంటే మాత్రం ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇవి ఒకసారి అయితే మిక్సీ డైరెక్ట్లో పెట్టి చెక్ చేద్దాం. డైరెక్ట్ అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఇవ్వడానికి మనకి ఒక నాటులో వైరు, కామన్ వైర్ ఉంటుంది. కామన్ వైరు ప్లస్ మిక్సీ వైరు పెడదాం. ఇది ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. కంప్లైంట్ అయితే ఏమీ లేదు. దీన్ని మనం అయితే ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి. ఫ్రీగా లేకపోతే కనుక మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా అయితే అడ్జస్ట్మెంట్ చేద్దాం. కొద్దిగా టైట్గా ఉంది, ఇంకా లైట్గా కొద్దిగా టైట్నెస్ ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం ఒక వాచర్ ఇదిగానే ఉండాలి. ఎక్కువ ఉంది అంటే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ. ఎప్పుడు కూడా మనం ఒక వాచర్ స్లీవ్ ఎంత అయితే ఉంటుందో అంత వేసుకోవాలి. ఎక్కువ మాత్రం వేయకూడదు. ఎప్పుడు కూడా ఎక్కువ వేసాము అంటే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. బాడీకి గట్టిగా తిరిగి ప్రాబ్లం అవుద్ది. హెవీగా గట్టిగా పట్టినట్టు మాత్రం తిరగకూడదు కన్ఫామ్గా అయితే. ఇప్పుడు మనం ఈ బాడీని అయితే సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ బాడీ అయితే సెట్ చేస్తాను. స్విచ్ కూడా మనం అయితే బిగించేద్దాం. స్విచ్ అయితే బిగించేసాను ఫ్రెండ్స్. స్విచ్ కూడా బిగిస్తాను. టైట్ వేయాలి, కొద్దిగా టైట్ వేసుకోవాలి. టైట్ వేయకపోతే లూజ్ వచ్చేసి మిక్సీ తిరిగేటప్పుడు ప్లే అయ్యి అటు ఇటుగా పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పక్కనెట్టాం కదా వైరు, ఈ వైర్ అయితే మనం మళ్ళీ యథాస్థితి ఎలా ఉందో అలాగే ఎక్కించేసుకోవాలి. ఈ వైర్ చూసారు కదా, ఈ వైర్ని ఎక్కించుకోవాలి. వైర్ని ఎక్కించుకొని మనకి ట్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్యాప్కి లోడ్ స్విచ్ ఉంది కదా, లోడ్ స్విచ్కి ఏ సైడ్ ఇచ్చినా పర్లేదు, రెండేపులా. ఒకటి వచ్చేసి నోటల్లో పైది. ఈ నోటర్ అయితే మనం ఒక నోటల్లో ఇవ్వాలి. ఇస్తే ఇది కంప్లీట్. తర్వాత ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి స్టెప్ స్విచ్ ఉంది కదా, 1-2 స్పీడ్లు స్టెప్ స్విచ్ ఉంది కదా, ఆ స్టెప్ స్విచ్కి ఎక్కించుకోవాలి. మనకి ఇంకా ఉన్నదల్లా ఎర్త్ వైరు. ఈ ఎర్త్ వైర్ కూడా బాడీకి అయితే ఇచ్చేసుకోవాలి. ఎర్త్ వైర్ బాడీకి ఇచ్చేస్తే మనం పూర్తిగా వైరింగ్ కలెక్షన్స్ అయితే ఇచ్చేసినట్టే. మీకు చూపించడానికి నాకు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను వీడియో తీసుకోవడానికి. ఇంటి గురించి నేను బిగించలేకపోతున్నాను. బిగించిన తర్వాత మీకైతే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీకు అర్థమయ్యేలాగా. మీరు చూసి నా వీడియోని చూసి మీరు నేర్చుకుంటే మీకు చాలా బాగా అర్థమవుద్దని అయితే నేను అనుకుంటున్నా. అర్థం అవ్వాలి. అర్థం అవుతేనే చిన్న రిపేర్స్ కూడా మనం చేసుకోగలిగిన ఇదిలో ఉండాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. ఈ మెయిన్ వైరు, ఇది 3 వైర్లు మన కేబుల్. ఇది ఈ కేబుల్లో నుంచి వచ్చిన వైర్ అయితే మనం ఇక్కడ మనకి స్టెప్ స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్టెప్ స్విచ్లో కింద ఎల్ అని ఉంటుంది, ఎల్ దగ్గర ఇవ్వాలి. అలాగే ఈ నోట్ వైర్ వచ్చేసేమో
ఈ లోడ్ స్విచ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ లోడ్ స్విచ్ ఇస్తాడు కదా, ఈ లోడ్ స్విచ్ కి ఏదో ఒక టెర్మినల్ అటు కానీ ఇటు కానీ ఇటైనా ఇవ్వచ్చు. ఈ ఉన్న లెఫ్ట్ సైడ్ మనం మన ఏదో మిక్సీ తిప్పుకుంటే మన ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వైరింగ్ కాయిల్ నుంచి వచ్చిన వైర్ ఇది. ఈ వైర్ కి ఇక్కడ కనెక్ట్ చేయాలి ఈ లోడ్ స్విచ్ లో. లోడ్ స్విచ్ ఎందుకంటే మనం ఎప్పుడన్నా హెవీగా లోడ్ వేసినప్పుడు స్విచ్ అయితే మనకి ఆ స్విచ్ కిందకైతే వస్తుంది, దాన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పైకి ఆటోమేటిక్ గా మీకు యథాస్థితిగా మిక్సీ అయితే తిరిగిద్ది. కానీ లోడ్ వేసామంటే మాత్రం ఖచ్చితంగా మనకు తిరగడం అయితే జరగదు. అలాంటప్పుడు 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ వచ్చిందంటే ఈ లోడ్ స్విచ్ ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈ ఎర్త్ వచ్చేసి బాడీకి ఇచ్చుకోవాలి, దీని బాడీకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని కూడా ఈ క్యాప్ను కూడా మనం అయితే చెక్ చేసేద్దాం. చెక్ చేసేసి ఎలా ఉంది అనేది అయితే చూద్దాం ఒకసారి. బాడీకి అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. స్క్రూలు అయితే వేసేద్దాం. స్క్రూలు వేసేసి మనం మిక్సీ ఎదరేపు తిప్పుకొని అయితే చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈ ఉన్న స్క్రూ కూడా అటు వేసేద్దాం. 2 స్క్రూలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు 4 కూడా బిగించలేదు. కన్ఫామ్గా అయితే 4 కూడా బిగించుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా పడిపోయినా కూడా మన దగ్గర ఏదో ఒక స్క్రూ ఉంటుంది కదా, స్క్రూని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే తర్వాత యాడ్ చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది, దాని గురించి అని చెప్పేసి నార్మల్గా ఉండిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది మెయిన్ వైర్లో పెట్టి చెక్ చేద్దాం ఎలా ఉందన్నది మిక్సీ. సౌండ్ అయితే అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ అయితే అర్థమైంది కదా, బాగానే ఉంది. దీనిపైన ఈ కప్లర్ ఉంది కదా, ఈ కప్లర్కి మనం ఇది స్పేర్ టైప్ లో ఉంది. అలాగే ఈ మిక్సీకి కూడా స్పేర్ టైప్ లో ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మనం దీనికి ఈ స్పేర్ కలిసిలా పెట్టి నొక్కి మనం దేన్నన్నా స్విచ్ లాంటిది ఒక దాన్ని కుట్టినట్లయితే అది లోపల దిగిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగైతే దిగిపోద్ది, ఇలా దిగిద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్గా మిక్సీ అసెంబ్లీ చేయడం, మిక్సీ ఓపెన్ చేసి అసెంబ్లీ చేయడం అయితే నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను చేసి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. మీకు వచ్చింది అంటే ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుని అయితే వీడియోలు చేస్తున్నాను. నా వీడియోని ఎక్కువ రీచ్ వచ్చేలాగా అయితే చూడండి ఫ్రెండ్స్. అలా థ్యాంక్ యూ, బాయ్.